గచ్చిబౌలి డ్రగ్స్ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. ప్రస్తుతం పోలీసుల అదుపులో డ్రగ్ సప్లయర్ సయ్యద్ అబ్బాస్ ఉన్నాడు. పరారీలో ఉన్న 6గురిలో 4గురిని గుర్తించారు. ప్రస్తుతం పరారీలో ఉన్న సందీప్ అలాగే మరొక వ్యక్తి కోసం గాలిస్తున్నట్టుగా తెలుస్తోంది. గచ్చిబౌలి డ్రగ్స్ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకున్నారు. అలాగే డ్రగ్స్ సప్లయర్ సయ్యద్ అబ్బాస్ ని కూడా అదుపులో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక పరారీలో ఉన్న 6గురిలో 4 వ్యక్తులనైతే గుర్తించారు. ప్రస్తుతం పరారీలో ఉన్న వ్యక్తుల్లో సందీప్ తో పాటు మరొక వ్యక్తి ఉన్నారు. వీళ్ల కోసం గాలింపు కొనసాగుతోంది. గచ్చిబౌలి డ్రగ్స్ పార్టీ కేసుకు సంబంధించి పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికీ ఈ కేసులో డ్రగ్స్ సప్లయర్గా ఉన్నటువంటి సయ్యద్ అబ్బాస్ అలీని పోలీసులు విచారిస్తూ ఉన్నారు. అసలు డ్రగ్స్ ఎక్కడి నుండి తీసుకొని వచ్చారు అనే దాని మీద మాత్రం కూపీలాగుతూ ఉన్నారు. ఎందుకంటే డ్రగ్స్ సప్లయర్గా ఉన్నటువంటి సయ్యద్ అబ్బాస్ అలీకి ఎవరైనా డ్రగ్ పెళ్లలతో సంబంధాలు ఉన్నాయన్న దాని మీద కూడా ప్రస్తుతం మాత్రం కొనసాగుతూ ఉంది విచారణ. చూడవచ్చు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి ఈ యొక్క సంచలనం సృష్టించినటువంటి ఈ కేసులు ఇప్పటికే 10 మంది డ్రగ్ పార్టీలో పాల్గొన్నారని చెప్పేసి పోలీసులు భావించారు. ఈ నేపథ్యంలోనే వాళ్ళకి సంబంధించినటువంటి వారినందరినీ కూడా గుర్తించే పనిలో ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ 4గురిని అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు మిగతా 6గురు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం పోలీసులు గాలిస్తూ ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు వెళ్ళి అక్కడ రైడ్ చేసే సమయానికి వాళ్ళంతా కూడా అక్కడ డ్రగ్స్ సేవించి పరారైనట్లుగా తెలిసింది. ఆ తర్వాత మంజీరా గ్రూప్కి డైరెక్టర్గా ఉన్నటువంటి వివేకానంద ఇంటికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పూర్తి స్థాయిలో కూడా వాళ్ళని అడిగి తెలుసుకుని అక్కడే వాళ్ళని డ్రగ్ టెస్ట్ కూడా చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పాజిటివ్ రావడంతో వాళ్ళని పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి పూర్తి స్థాయిలో కూడా వాళ్ళని విచారించడం జరిగింది. డ్రగ్ సప్లయర్గా ఉన్నటువంటి సయ్యద్ అబ్బాస్ అలీని విచారిస్తే అసలు ఎంత మోతాదులో వీళ్ళు తీసుకొని రావడం జరిగింది అనే దాని మీద కూడా ఒక స్పష్టమైనటువంటి క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా ఒకవైపు సినీ ప్రొడ్యూసర్గా ఉన్నటువంటి కేదర్తో పాటుగా నిర్భయ్ ఈ 3 సంబంధించి పోలీసుల అదుపులోకి తీసుకుని వాళ్ళని విచారించారు. ఇంకా ప్రధానంగా ఎవరైతే 2 అమ్మాయిలు కూడా ఉన్నారో అందులో శ్వేతతో పాటుగా లిషి అంటే లిషికి సంబంధించినటువంటి సోదరి కుష్తా గతంలో కూడా బంజారా హిల్స్లో ఉన్నటువంటి పుడింగ్ అండ్ మింక్కి సంబంధించినటువంటి పబ్లో జరిగినటువంటి ఇన్సిడెంట్కి సంబంధించి అప్పుడు కూడా ఆమె పేరును చేర్చడం జరిగింది. ఎందుకంటే డ్రగ్స్కి సంబంధించి ఆమె సేవించిందని ఒక ఆరోపణలు కూడా వచ్చినటువంటి నేపథ్యంలో అప్పుడు ఆమె తిరస్కరించినట్టుగా కూడా ఆ సిచ్యువేషన్స్ కూడా మనం చూసాం. ఈ నేపథ్యంలోనే మరొకసారి ఇప్పుడు లిషికి సంబంధించినటువంటి పేరు రావడం, మరొకవైపు శ్వేత, రఘుచరణ్, సందీప్, నీల్ ఇలా చాలామంది పేర్లు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో వారంతా ప్రస్తుతం పరారీలో ఉన్నారు. వాళ్ళ కోసం ప్రస్తుతం పోలీసులు అయితే గాలిస్తున్నటువంటి సిచ్యువేషన్గా చెప్పవచ్చు. ఓవరాల్గా మాత్రం అసలు డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చింది, ఏ ప్రాంతం నుండి ఇక్కడ తీసుకొని వచ్చారు, అంతేకాకుండా ఇప్పుడు కేదార్నాథ్ సినీ ప్రొడ్యూసర్గా ఉన్నారు కాబట్టి అతనితో ఉన్నటువంటి సంబంధాలు కావచ్చు, అంతేకాకుండా ఎవరైతే వివేకానంద ఉన్నాడో అతనికి సంబంధించి కూడా గతంలో కొన్ని ప్రదేశాలకు వెళ్ళి అక్కడ కూడా పార్టీలు చేసుకున్నాడు, అంతేకాకుండా అతనికి కూడా సినీ పరిచయాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ విధంగా వీళ్ళ పేర్లు బయటకు రావడంతో మిగతా వాళ్ళు కూడా భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. మొత్తంగా పరారీలో ఉన్నటువంటి వ్యక్తుల కోసం ప్రస్తుతం పోలీసులు గాలిస్తూ ఉన్నారు. అసలు ఈ డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చిందనే దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఒకవైపు పోలీసులు విచారణ కొనసాగిస్తూ ఉన్నారు. జర్నలిస్ట్ సురేష్తో కలిసి జ్యోతి టీవీ 9 గచ్చిబౌలి నుంచి.